వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ కిరణ్ గంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. ఇదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా ఎలా మెయింటైన్ చేస్తే బెటర్ అండి? ఎందుకంటే కంప్లీట్ డే అంత ఎర్లీ అవర్స్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 6 వాళ్ళు తీసుకునే పద్ధతి ఉంటుంది. సో ఎలా మేనేజ్ చేయాలి ఈ మీన్ టైంలో అని అంటే ఏం చెప్తారు? తప్పకుండా. సో ఈ ఫాస్టింగ్ అనేది జనరల్గా యావరేజ్గా అందరూ చేయొచ్చు అనమాట. మరీ సిక్ అయిన వాళ్ళు కానీ, గర్భిణీళ్ళు కానీ, లేకంటే మరీ వృద్ధాప్యంలో అరుగుదల సమస్యలు ఉన్నవాళ్ళు తప్ప వేరే అందరూ, మిగతా వారందరూ చేయటం అనేది చాలా మంచిది. ప్లస్ దీనివల్ల చక్కని ఆరోగ్య లాభాలు పొందుతారనేది తెలిసిన విషయం అనమాట. బట్ డయాబెటీస్ ఉన్నవారు చేయొచ్చా చేయకూడదా ఏంటి అనేది ఒక ప్రశ్న అన్నమాట. గతంలో 10 ఏళ్ల క్రితం అలవ్ చేయటం కష్టం, లేదా మీరు ఫాస్టింగ్ ఉండకూడదు అనేవాళ్ళం. బట్ ఇప్పుడున్న మెడికేషన్స్తో కానివ్వండి, ఇప్పుడున్న అవగాహనతో అసలు డెఫినెట్గా చెప్పాలంటే ప్రోత్సహిస్తున్నాం అనమాట. మీరు చేయగలుగుతారు, మీకు ఓపిక ఉంది, మీకు ఆ పట్టుదల ఉంది అంటే మీరు యూ కెన్ గో హెడ్ విత్ దట్ అంటున్నాం. సో మెడిసిన్స్ని ఏం చేస్తామంటే డేలో వేసుకునే మెడిసిన్స్ని వీలైనంత వరకు వీళ్ళు ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు, అదేవిధంగా నైట్ తినేటప్పటికి మార్చడానికి ప్రయత్నిస్తాం అనమాట. అండ్ ఉదయాన్న మెడిసిన్ తీసుకునేటప్పుడు అవి షార్ట్ యాక్టింగ్, అంటే తక్కువ సమయంలోనే వాటి పని ముగించేటట్లుగా షార్ట్ యాక్టింగ్ మెడిసిన్స్ని మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా మెడిసిన్స్లో మళ్ళీ పగులు డే టైంలో వీళ్ళు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు షుగర్ డౌన్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు, డౌన్ అవ్వకుండా పనిచేసే మందుల్ని మనం ఎంపిక చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. సో జనరల్గా ఇన్సులిన్ తీసుకుంటున్న వారు అనుకుందాం. సో డోస్ కొంచెం తగ్గించి ఇవ్వటం కానివ్వండి, యూజువల్ డోస్ కాకుండా. అంటే ఇప్పుడు 2 పూటలు కదా సార్, ఇప్పుడు తినటం గురించి తీసుకుంటే బిఫోర్ 4 ఆ టైంకి తింటారు కాబట్టి, సో అప్పుడు ప్రాబ్లం ఏ ఉండదా అండి? అప్పుడు తీసుకునే ఫుడ్ ఎలాంటిది ఉండాలి అది కూడా ఏమైనా చెప్తారా? డెఫినెట్గా షుగర్స్, స్వీట్లు అవాయిడ్ చేయాలని చెప్తామండి, అందులో డౌట్ లేదు. ఆయిలీ ఫుడ్స్, ఫ్రై ఐటమ్స్ మిగతా వారిలాగా మీరు అన్ని తినటానికి కుదరదు. సో మితంగానే తీసుకోవాలి అండ్ ఒక పద్ధతిలోనే ఉండాలనేది మనం చెప్తాము. సో ఫాస్టింగ్ బ్రేక్ చేసిన కొంత సమయంలో మార్నింగ్ తీసుకునే మెడిసిన్స్ అక్కడ తీసుకోమంటాం. బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకునే మెడిసిన్స్ ఉంటాయి కదా, ఈ ఫాస్టింగ్ బ్రేక్ చేసిన ఆ సందర్భంలో తీసుకోమంటాం. అండ్ మధ్యాహ్నం తీసుకునే మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో డోస్ అడ్జస్ట్మెంట్ అవసరాన్ని బట్టి వాటి డోస్ అడ్జస్ట్ చేయటం, అంటే తగ్గించడం ముఖ్యంగా చేసి, వీళ్ళు మళ్ళీ 9:30, 10 ఆ టైంలో ఏదైతే ఉంటుందో ఫుడ్ తీసుకునే టైం ఉంటుందో అక్కడ తీసుకోమంటాం. అండ్ పేషెంట్ నైట్ తీసుకునే మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ నైట్ తీసుకునే మెడిసిన్స్ని డోస్ తక్కువ చేసి అవసరాన్ని బట్టి మార్నింగ్ ఇవ్వటం జరగచ్చు, మార్నింగ్ చేయటం జరగచ్చు. ఇది ఒక సిద్ధాంతం. ఇంకో సిద్ధాంతం కూడా ఉంది. బ్రేక్ఫాస్ట్లో తీసుకునే మెడిసిన్స్ని మార్నింగ్కి ఫాస్టింగ్ ఏదైతే స్టార్ట్ చేయబోతారో ఆ ముందు ఏదైనా ఫుడ్ తీసుకుంటారు కదా, సెహరీ అంటారు కదా, ఈ బ్రేక్ఫాస్ట్ మెడిసిన్స్ని అక్కడ కూడా పెట్టచ్చు. డోసులు తగ్గించి, చాలా డోసెస్ తగ్గించి అక్కడ మార్నింగ్ పెట్టడం, మధ్యాహ్నం తీసుకునే మెడిసిన్ తీసుకొచ్చి ఈవినింగ్ ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు ఆ టైంలో తీసుకోవటం. ఇంకా మధ్యాహ్నం తీసుకునే మెడిసిన్స్ని ఫాస్టింగ్ ఓపెన్ చేసినప్పుడు ఈవినింగ్ తీసుకోవటం, నైట్ తీసుకునే మెడిసిన్స్ నైట్కి తీసుకోవటం. సో ఇలా కూడా, సో వారి డాక్టరు, ఇప్పుడు ఆల్రెడీ వైద్యం చేస్తున్న వారి డాక్టరు ఆ పర్టికులర్ పేషెంట్కి ఏది కరెక్ట్ అనుకుంటారో, పేషెంట్ సౌకర్యాన్ని బట్టి, డాక్టర్ అనుభవాన్ని బట్టి, అతని డాక్టర్ సౌకర్యాన్ని బట్టి ఈ మెడిసిన్స్ని డోసెస్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో కాన్సెప్ట్ ఏంటంటే డేలో తన ఫాస్టింగ్లో షుగర్ డౌన్ కాకుండా చూసుకోవటం ఒకటి, ప్లస్ ఈవినింగ్స్ పూట తిన్నప్పుడు షుగర్స్ అతిగా పెరగకుండా చూసుకోవటం. ఈవినింగ్ మెయిన్ ప్రాబ్లం. మార్నింగ్ ఓకే, ఇంటి దగ్గర తీసుకున్న ఫుడ్ అందరూ కూర్చుని ప్రిపేర్ చేసుకుంటారు, ఇదంతా ఓకే. ఫ్రూట్స్ తీసుకుంటారు కదా సార్, ఫ్రూట్స్ తీసుకుంటారు. సో అందుకే తీసుకోనివ్వండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎంటీ స్టమక్లో ఉన్నారు కాబట్టి ఆ కాస్త ఎనర్జీ వాళ్ళకి అవసరం. సో ఫ్రూట్స్ అనేటివి ఇప్పుడు హై గ్లైసెమిక్ ఫ్రూట్స్ కొంచెం తగ్గించగలిగి కొంచెం న్యూట్రల్గా ఉండే ఫ్రూట్స్ తీసుకోవటం అనేది ఒక కంఫర్ట్ జోన్. అండ్ చాలా వరకు డేట్స్ తీసుకుంటారు. సో ఆ డేట్స్ కూడా ఏంటంటే మంచి డేట్స్ ఉండిండి, మళ్ళీ ఆ బెల్లం పాకంలో అలాంటివి అవి కాకుండా తీపి తక్కువ ఉన్నా సరే వాటిని ప్రిఫర్ చేయటం చాలా ఇంపార్టెంట్.
అండ్ ఈవెన్ ఇప్పుడు రంజాన్ టైంలో కూడా షుగర్స్ టెస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకొని ఇవన్నీ తిన్న తర్వాత ఒక 8 o'clock 9 o'clock అప్పుడు ర్యాండమ్గా షుగర్ ఎంత ఉంది చూడండి. జనరల్గా 180 160 లోపు ఉంటే మంచిది. ఒకవేళ 200 క్రాస్ అవుతూ ఉంటే మీ మెడిసిన్స్ డోసెస్ మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేయాల్సింది ఉంటుంది. సో అదేవిధంగా మీరు 10 o'clock చెక్ చేసుకోవచ్చు, లేదా మార్నింగ్ లేచినప్పుడు 3 o'clockలో కానీ 4 o'clockలో కూడా ఒకసారి షుగర్ టెస్ట్ చేయండి. ఏదైనా కూడా ఒక 150 160 లోపు ఉందనుకోండి, తర్వాత మీరు చూసుకోబోయే HbA1c పెరగకుండా ఉంటుంది. ఇక్కడ మనం కొంచెం నెగ్లెక్ట్ చేసేసాం, తినేసాం. డాక్టర్ కూడా రంజాన్ పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఫాస్టింగ్ ఉన్నాం, అన్నీ తిన్నాం అనుకుందాం. బట్ నెక్స్ట్ టైం ఈ HbA1c గత స్థాయి కంటే ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంటుంది. సో ఆ HbA1c తీయబోయేది కూడా పెరగకుండా ఉండేటట్లుగా మనం మనసులో గుర్తుపెట్టుకొని పాటించినట్లయితే ఇబ్బంది ఉండదు అనేది నా అభిప్రాయం. సో ఈ విధంగా మెయింటైన్ చేయాలి, అంటే ఏదైనా మన చేతిలో చేయాలి. అంతేకాకుండా వీళ్ళు వాడుతున్న బీపీ మందులు, ఇవన్నీ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్, మిస్ థైరాయిడ్, అవ్వకుండా తీసుకోవాలి కదా అవును, సార్. థైరాయిడ్ టాబ్లెట్ ముఖ్యంగా అస్సలు మిస్ అవ్వకూడదు. రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ వాడాలి. ఏదైనా డోసు తగ్గించే అవసరం ఉంటే వారి డాక్టర్ చెప్తారు, ఆ ప్రకారంగా వీళ్ళు డోసు తగ్గించుకోవాల్సిన అవసరాన్ని బట్టి తగ్గించుకోవచ్చు. బట్ స్కిప్ చేయటం కానివ్వండి, మందులు మానేయటం కానివ్వండి జరగకూడదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. Yes. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ, నమస్తే.